ఐపీఎల్ 2024 సీజన్లో మొదటి మ్యాచ్ను చెన్నై సూపర్ కింగ్స్ చెపక్ వేదికగా మార్చి 22న శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆర్సీబీతో తలపడనుంది. ఇక ఈ సీజన్లో మొదటి మ్యాచ్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ ఆత్మీయులైన ధోని, కోహ్లీ మైదానంలో ప్రత్యర్థుల్లో బరిలోకి దిగనున్నారు. ఇకపోతే రీసెంట్గా ఆర్సీబీ తమ పేరును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చేంజ్ చేసుకుంది. అలాగే ఆర్సీబీ వారి టీ-షర్ట్ డిజైన్లో కూడా మార్పు చేసింది. అయితే సీఎస్కే మాత్రం వారి టీ-షర్ట్ డిజైన్లో కానీ బ్రాండ్ పేరులో కానీ ఎలాంటి చేంజ్ చేయలేదు. ఇక ఈ రెండు టీమ్స్ కూడా బ్రాండ్ వాల్యూలో మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. ఇంతకు ముందు సీఎస్కే తర్వాత ముంబై ఇండియన్స్ ఉండేది. కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీ మార్పుతో సీఎస్కే తర్వాత ఆర్సీబీ 2వ స్థానానికి వచ్చింది. ఇక వీళ్ళిద్దరి మధ్య ఐపీఎల్ మొత్తానికి 8-8 స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 31 మ్యాచ్లు జరగగా అందులో సీఎస్కే 20 మ్యాచ్లు గెలిచింది అండ్ ఆర్సీబీ 10 మ్యాచ్లు గెలిచింది. ఇకపోతే ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. అలాగే చేపక్లో వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 8 మ్యాచ్లు జరగగా అందులో సీఎస్కే 7 మ్యాచ్లు గెలిచింది అండ్ ఆర్సీబీ 1 మ్యాచ్ గెలిచింది. ఈ రెండింటిలో కూడా సీఎస్కేని అప్పర్ హ్యాండ్లో ఉంది. అయితే సీఎస్కే అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడు. దాంతో సీఎస్కే నూతన సారథిగా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. మహేంద్ర సింగ్ ధోని తన సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అందించాడని ప్రకటించింది. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ధోని నిర్ణయం తీసుకున్నాడని తెలిపింది. ఐపీఎల్ 2019 సీజన్ నుంచి చెన్నైకి ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటి వరకు 52 మ్యాచ్లు ఆడాడని తమ ప్రకటనలో ప్రస్తావించింది. అయితే ధోని అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు. ఇక కొద్ది రోజుల క్రితమే కొత్త సీజన్లో కొత్త పాత్రలు కనిపించబోతున్నానని ధోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. అందుకు తగ్గట్లుగానే అతను సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ సీజన్లో అతను పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతాడా లేక ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక సీఎస్కే ఐపీఎల్ 2024 సీజన్ను హోమ్ గ్రౌండ్లో విజయంతో స్టార్ట్ చేయాలనుకుంటుంది. సీఎస్కే ఓపెనర్ డేవెన్ కాన్వే గాయం కారణంగా ఫస్ట్ హాఫ్ మ్యాచ్లకు దూరంగా ఉండనున్నాడు. కాన్వే సీఎస్కేకు కీలకమైన బ్యాటర్. అతడు అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో రచిన్ రవీంద్రను ఆడించనున్నారు. ఇక రచిన్ రవీంద్ర న్యూజిలాండ్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి సూపర్ ఫామ్లో ఉన్నాడు. వరల్డ్ కప్ మ్యాచ్ల్లోనూ మరియు రీసెంట్ మ్యాచ్ల్లోనూ అద్భుతంగా రాణించాడు. సో అందుకనే అతడు సీఎస్కేకు ఓపెనర్గా సెట్ కానున్నాడు. అలాగే రచిన్ రవీంద్ర బౌలింగ్లో కూడా రాణించగలడు. ఇది సీఎస్కేకు ఒక ప్లస్ పాయింట్. ఇక సీఎస్కేలో ఇంకొక ప్లేయర్ మతీష పతిరానా కూడా ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. అతని ప్లేస్లో ముస్తఫిజుర్ రెహమాన్ను ఆడించాలనుకుంటుంది. ఇక మ్యాచ్లో మొయిన్ అలీని ఆడించాలా లేదా సమీర్ రిజ్వీని ఆడిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే చెన్నై పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉండటంతో సీఎస్కే కొన్ని మ్యాచ్లకు మొయిన్ అలీని అతన్నే కొనసాగించే అవకాశం ఉంది. సమీర్ రిజ్వీని ఆ తర్వాత కొన్ని మ్యాచ్లకు ఆడించవచ్చు. ఇక మిడిల్ ఆర్డర్లో డారెల్ మిచెల్ ఆడనున్నాడు. ఇక పేసర్ల విషయానికి వస్తే శార్దుల్ ఠాకూర్ జట్టులోకి తిరిగి రావడంతో సీఎస్కే జట్టు చాలా ఆనందంగా ఉంది. ముఖేష్ చౌదరి కూడా గాయం నుండి కోలుకొని తిరిగి వచ్చాడు. ఇక లాస్ట్ సీజన్లో రాణించిన తుషార్ దేశ్పాండే బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా సీఎస్కే బౌలింగ్ విభాగంలో శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రచిన్ రవీంద్ర, మహేష్ తీక్షణలతో చాలా స్ట్రాంగ్గా ఉంది. సీఎస్కే అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ బ్యాలెన్స్డ్గా స్ట్రాంగ్గా ఉంది. ఒకసారి ఫస్ట్ మ్యాచ్కి సీఎస్కే ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర బరిలోకి దిగనున్నారు. ఇక 3వ స్థానంలో రహానే ఆడనున్నాడు. ఇక లాస్ట్ సీజన్లో రహానే 3వ స్థానంలో అద్భుతంగా రాణించడం చూశాం. ఇక 4వ స్థానంలో మిడిల్ ఆర్డర్లో డారెల్ మిచెల్ ఆడనున్నాడు. ఆ తర్వాత ఆల్రౌండర్లుగా 5, 6, 7 స్థానాల్లో శివం దుబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ బరిలోకి దిగనున్నారు. ఇక 8వ స్థానంలో ఎంఎస్ ధోని ఆడనుండగా పేసర్లుగా 9, 10 స్థానాల్లో దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ ఆడనున్నారు. ఆ తర్వాత స్పిన్నర్గా మహేష్ తీక్షణ బరిలోకి దిగనుండగా ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ చౌదరిని వాడుకోనున్నారు. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఇది బ్యాట్స్మెన్తో పాటు బౌలర్లు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వికెట్ సాధారణంగా పొడిగా ఉంటుంది. పేసర్ల కంటే కూడా స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ స్లోగా మారే అవకాశం ఉండడంతో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగిన జట్టుకు పరుగులు చేయడం కాస్త కష్టంగా మారుతుంది. అందుకే చాలా జట్లు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటాయి. ఇక ఈ గ్రౌండ్ స్టాట్స్ అండ్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా 76 మ్యాచ్లు జరగగా అందులో ఫస్ట్ బ్యాటింగ్ 46 మ్యాచ్లు గెలిచింది అండ్ సెకండ్ బ్యాటింగ్ 30 మ్యాచ్లు గెలిచింది. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకున్నట్లయితే 164గా ఉంది.